ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు దైవాశీస్సులు అనుగ్రహింపబడును గాక. మరి ముఖ్యముగా ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటయ్యా అంటే, నా భారతదేశ ప్రజలు మరి ఎంత భక్తి విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ భక్తిలో శక్తి లేదనే సంగతి ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనోనేత్రాలు వెలిగించపడాలి. మరి సృష్టికర్త మానవునిగా రాబోతున్నాడా? మరి సృష్టికర్త గురించి ఎక్కడ ఏ భక్తుడు చెప్పాడు? ఏ భక్తుడు తనకు కలిగిన భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది భక్తి. ఈ యొక్క భక్తి ఈ యొక్క క్రమములోనే మనకు ముందున్న భక్తులందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు కాదు కానీ దైవ దర్శనమును పొందుకొని ఆ మహోన్నతుడును సర్వశక్తి కలిగిన వాడును సైన్యములకు అధిపతుగు యెహోవా ప్రభువు యేసు క్రీస్తు వారు యేసు అనే నామములో రాక మునుపు ఈ యేసు అనే ఆయన ఎలాగ ఉన్నాడు అంటే, అనేక రకాలుగా ఆయనకి పేర్లు ఉన్నాయి. ఆ నేపథ్యములోనే మరి ఒక రాజుగారు గురించి ఆయన ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈ సాక్ష్యము ఎవరి గురించి ఇచ్చాడు అంటే, సృష్టికర్త గురించి. ఈ రాజు ఆయన యొక్క సాక్ష్యము తెలియజేయబడక మునుపు ఈరోజు చాలామంది ప్రెజర్ చేస్తున్నారు. ఏమని అంటే, కామెంట్ల ద్వారాగా కరుణాకర్ సుగుణ పుట్టవు తీయండి, బొకర లలిత్ కుమార్ పుట్టవు తీయండి, దాదా మనోహర్ దాసు పుట్టవు తీయండి, అలాగా ఇలాగని ఆ కామెంట్ల రూపంలో కామెంట్స్లో వారి యొక్క పదజాలము రకరకాలుగా మాట్లాడుతూ వర్ణిస్తూ ఉన్నారు. అయితే నేను ఒక దేవుని యొక్క దాసునిగా, యెహోవా యాజకునిగా నా దేశం పట్ల ఉన్న భక్తి ఆ భక్తిలో ఎంత మటుకి శక్తి ఉన్నది అనేది అనేక రకాలుగా ఉన్న ప్రామాణిక గ్రంథాలలో ఉన్న ప్రతి ఒక్క సారాంశము సమస్తము పరిశీలించి మేలైన దాన్ని చేపట్టుడి అన్న మాటను బట్టి మరి గత కాలాలలో నా జీవితాన్ని నేను మరి మీకు తెలియపరిస్తే నా సాక్షి జీవితాన్ని మరి అనేక నియమాలు నిష్టలతో పూజలు పునస్కారాలు అనేక రకాలుగా యజ్ఞాలు, పశువులని, నోరులేని మేకపోతులని దేవతల పేరిట బలిచ్చిన దాఖలాలు. ఎందుకు? నా శాపాన్ని నా పాపాన్ని తొలగించింది దేవత అని మేకపోతులని బలి ఇచ్చిన దాఖలాలు ఇప్పటికి కూడా చాలా మంది ఆ అజ్ఞానంలోనే ఉన్నారు. అయితే ఈ అజ్ఞానంలో ఉన్న వ్యక్తులకి సంబంధించిన వారు ఎవరయ్యా అంటే, ముఖ్యంగా చాలా మంది ఉన్నారు. మెట్టుకు ఒక ముగ్గురిని తీసుకొస్తాను. ఈ ముగ్గురు గురించి నాకు మరి కామెంట్లు పెడుతున్న వారు అంటారు, వారి పుట్టబులు తీసేయాలట. తీసేయకపోతే నిన్ను అలా చేస్తాము ఇలా చేస్తామని కామెంట్స్ ద్వారాగా మాట్లాడుతూ ఉన్నారు. వీరు కూడా
మూర్ఖులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కామెంట్లలో వారి పేర్లు ఉండవు. మరి సెల్ ఫోన్లతో ఫోన్లు చేస్తారు, తర్వాత రిటర్న్ ఫోన్ చేసి అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, మరి ఆ రికార్డు చేయబోయేటప్పటికి వారు వెంటనే 2 మాటలు మాట్లాడి వెంటనే పెట్టేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రతి ఉన్నతమైన ఉద్యోగాలలో ఎస్పీలు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఉన్నారు, మరి న్యాయవాదులుగా జస్టిసులు జడ్జీలు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ప్రతి ఉన్నతమైన జాబుల్లో, ఉన్నతమైన హోదాలలో, ఉన్నతమైన అధికార పరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎవరయ్యా వాళ్ళంటే ప్రభువుని యేసు క్రీస్తు రక్తములో కలగబడిన వారు. అయితే ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ కామెంట్లు పెడుతున్న వారు అంటారు, ఈ 3 ఫోటోలు తీసేయాలి, లేకపోతే నేను అలా ఇలా చేస్తాము, నేను చంపుతాము అని బెదిరిస్తూ ఉన్నారండి. అయితే నేను వీరు బెదిరించిన ఆ బెదిరింపుడికి రాలేదు కానీ, మాట్లాడలేదు కానీ, వారు ఎవరయ్యా వీరు అంటే అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్నవారు. గత సంవత్సరాలలో, గత రోజుల్లో నేను కూడా అలాగా మూర్ఖంగా ఉండి, యేసు ప్రభువు వారు విదేశీ దేవుడు, మన స్వదేశంలో ఎంతమంది ఉన్నారు, మరి మన దేశంలో బతికేమని తక్కువ అని భ్రమలో బతికాను ఒకప్పుడు. నాలాగనే భ్రమలో బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి భ్రమలో బతికే వారి యొక్క కనులు వెలిగించడానికి ఒక భక్తుడు ఒక రాజుగారి ఇచ్చిన స్టేట్మెంట్ సాక్ష్యాన్ని ఇలాంటి మూర్ఖులకి తెలియపరచాలి, నా బాధ్యత. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో, సహోదరుడు మార్గం తప్పిపోతూ ఉంటే 1-2 సార్లు వారికి బుద్ధి చెప్పు అని చెప్పాడు. నేను 1-2 సార్లు కాదండి, తుది శ్వాస ఉన్నంత వరకు సృష్టికర్త గురించి తెలియపరుస్తూనే ఉంటాను, తెలియజేస్తూనే ఉంటాను. వారి బెదిరింపులకి నేనేమి లొంగిపోయేవాడిని కాదు. ఎందుకంటే అలాంటి బెదిరింపుల్లో నుంచి వచ్చిన వాడిని నేను. గత కాలాలలో, గత రోజుల్లో నా అంత మూర్ఖుడు ఉండడనుకుంటాను నేను. అంత మూర్ఖత్వములో ఉన్నవాడిని. నేను పట్టిన దానికి 3 కాళ్ళు. అదే భక్తులు ఈరోజు కొనసాగుతున్న వారు ఈ రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, మరి కరుణాకర్ సుగుణ, ఇంకా చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ఇలాంటి మూర్ఖులందరికీ ఈ నా కౌంటర్. ఇక ముందుకు పోదాం. దేవుని వాక్యము తర్వాత రాజుగారి యొక్క సాక్ష్యము మీ ఎదురు పెడతాను. విఘ్నులు, జ్ఞానం కలిగిన వారు, నా యొక్క భారతదేశ ప్రజలు ఆలోచిస్తారని, తెలుసుకుంటారని మీ ఎదురుకు వచ్చాను. మరి భవిష్య మహాపురాణంలో చూడండి, భవిష్య మహాపురాణం, ఈ మహాపురాణములో తృతీయ కాండము 22వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ శాలివాహనుడు హిమాలయాల పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి భగవంతుడు ఈ శాలివాహనుడికి రాజైన శాలివాహనుడికి దర్శనమిచ్చాడు. ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు మనకి. ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక పెద్ద ఆయన, సుందరము దేహము కలిగిన వ్యక్తి, ఈ
రాజైన శాలివాహనుడికి ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. అయితే ఆయన రూపమును చూసి పరవశమైపోయాడు. అప్పుడు అడిగాడు, ఎవరు నాయన, ఎవరు తండ్రి, ఎవరు నాయన అన్నప్పుడు, నేను వేషపుత్రుడును కుమారి గర్భము నుండి అవతారించబోతున్న వాడును, నేను అవతార పురుషుడును, కన్నిక గర్భమున అనగా కుమారి అనగా కన్నిక గర్భముందు జన్మించబోతున్నాను అని శాలువాక చక్రవర్తికి సాక్ష్యం ఇచ్చాడు. శాలువాకునుడు మనకు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడు, కన్యక గర్భమును ఉత్పన్నమైన వాడు ఎవరో కాదు. మనం ఎవరినైతే అనేక రకాలుగా మాట్లాడామో అదుగో ఆ మహాపురుషుడే, ఆ భగవంతుడే మనందరి కోసము మనిషిగా అవతరించాడు. కుమారి గర్భమందు, కుమారి అనగా పెళ్లిగాని ఆమెని కుమారి అంటారు. అదుగో కన్యక గర్భమును జన్మిస్తాడని, అవతరించబోతున్నాడని శాలువాకునుడికి సాక్ష్యం ఇచ్చాడు. శాలువాకునుడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, కన్యక గర్భమును జన్మించిన వాడు ఎవరండి? ఎవరన్నా ఒక్కరైనా చెబుతారా? ఏమండి? ఒకవేళ ఎవరైనా జన్మించిన వారి రక్తంలో పాపం ఉందనే సంగతి మర్చిపోవద్దు. ఓకే? అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. లోక 1వ అధ్యాయము 35వ వచనములో పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు సర్వోన్నతుడైన ఆ యొక్క భగవంతునికి నీ గర్భమందు స్థానమిస్తావు అని దేవుని దూత ముందర వచ్చి మరియమ్మ కన్యకైన మరియమ్మకు సాక్ష్యం ఇచ్చిందండి. ఏమండి? సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు, నీవు గర్భవతి అవుతావు, భగవంతునికి దేవునికి ప్రభువుని యేసు క్రీస్తు సృష్టికర్తకి నీవు నీ గర్భమందు ఆయనకి స్థానం ఇస్తావు అని స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది బైబిల్. ఇక్కడ శాలువాకనుడు కూడా మనకు సాక్ష్యం ఇచ్చాడు. నేను హిమాలయ పర్వతాలకి వెళ్ళినప్పుడు అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకొని ఒక ఆయన దర్శనమిచ్చాడు. ఆయనని నేను అడిగినప్పుడు, నేను కన్యక గర్భమున కుమారి గర్భమందు ఉత్పన్నమవుతున్న వాడును అని చెప్పాడు. ఎవరో కాదు, ఆయన మనిషిగా వస్తానని వాగ్దానం చేశాడు. మనోళ్ళు ఈ కామెంట్లు పెడుతున్న వారైనా ఈ మూర్ఖులు, కర్ణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బాబు లలిత కుమార్, వీళ్ళున్నారే ఈ మూర్ఖ శిఖామణులు వినరు. భక్తులు వారి యొక్క భక్తిని వారు ఎలాగ నేర్చుకున్నారు, అసలు వాస్తవం ఏమిటి, మనము పోతున్న ప్రయాణములో మోక్షానికి చేరుతామా, నరకానికి పోతామా అని వివరణ వీరికి లేదు. వీరి జీవితం వల్ల ఇతరుల మీద దుమ్మెత్తిపోయటము, సత్య సమునులుగా ఉన్న వారి మీద దుమ్మెత్తిపోయటము, చర్చిల మీద దుమ్మెత్తిపోయటము, విభేదాలు కలిగించటము, కులాలను మతాలను రెచ్చగొట్టటము వీరి గురి. ఏమండి? ఇలాంటి అజ్ఞానుల కనులు ఏం చేస్తే తెరిపింపబడుతుంది? మనకు ముందున్న భక్తులు వారి యొక్క అభిప్రాయాలు తెలియపరిచి భగవంతుడు ఇలాగ ఉంటాడు, దేవుడు ఇలాగ ఉంటాడు అని తెలియజేశారు కదా. మైండ్ వీరి యొక్క మెదడులో ఉన్న మనిషికి 2 మెదడులు ఉంటాయి. ఒకటి చిన్న మెదడు, ఒకటి పెద్ద మెదడు.
ఆ చిన్న మెదడు అనేది చితికిపోయింది అనిపించింది నాకు ఒక్కొక్కసారి వీళ్ళకి. చక్కగా ముందున్న భక్తులందరూ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్ ఇచ్చి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తే ఈ మూర్ఖులు ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ కామెంట్లు పెడుతున్న వారైనా ఈ మూర్ఖులు ఎప్పుడు నిజాన్ని ఒప్పుకుంటారు? ఒక మంత్రములో ఇలాగ రాయబడి ఉంది. నేను ఆ మంత్రమును చదివి వినిపిస్తాను, చిత్తగించండి. హంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. హంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిష్గంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః ప్రజాపతి చరతే గర్భే అంతః. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. ఏమండి, ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో భక్తులు వారి దర్శనములను భగవంతుణ్ణి పరిచయం చేస్తూ ఉంటే ఈ మూర్ఖ శిఖాములను అనుకోవాలా? ఈ మూర్ఖత్తుల్ని ఏం చేయాలి? ఏమనాలి? ఈ మూర్ఖులతో మరి కొందరు మూర్ఖులు చేరి మీరు ఫోటోలు తీయాలట, వారికి కౌంటర్లు ఇవ్వకూడదట. అంటే వీరు సభ్య సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా రెచ్చగొట్టవచ్చు. భారతదేశ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి మత కలహాలు రేపవచ్చు. కార్చుచ్చులాగా అన్నదమ్ములుగా ఉన్న వారి మధ్య విభేదాలు సృష్టించవచ్చు. ఇలాంటి వ్యక్తులకి కౌంటర్ వేయకూడదట. ఏమండి, రాజ్యాంగంలో ఉన్న అన్నీ కూడా మతశేష వాకు స్వాతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘించి సువార్త ప్రకటిస్తున్న వారి మీద బురద జల్లటము, వారి సాక్ష్యాల మీద బురద జల్లటము. ఏమండి, ఎవరండి మంచివాడు ఈ భూమిలో, ఈ భూలోకంలో మంచివాడు ఎవరున్నాడు? అలాగా మంచివాడు ఉంటే భగవంతుడు దేవుడు ఎందుకు వస్తాడు మనిషిగా? కాలములో లేనివాడు కాలానికి ఎందుకు చేరతాడు? సృష్టిని చేసిన వాడు సృష్టిగా ఎందుకు మార్చబడతాడండి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపములో ఉన్నవారే. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో రాయబడి ఉంది. కనుక మీరు ఎన్ని కామెంట్లు పెడుతున్నా, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభమని ధ్యేయంతో ఊపిరిగా వేసే, శ్వాసగా వేసే ధ్యేయంగా ముందుకు పోతున్న వాడిని అవసరమైతే మీరు ఎదురుపడినా కానీ నేను ఇదే మాట చెప్తాను. ఏమని? బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభము. ఎందుకో తెలుసా? నేను బతికు ఉంటేనేమో ఆయన సాక్షిగా ఉంటాను, ఒకవేళ నేను వెళ్ళిపోతేనో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ నిరీక్షణ నాకు ఉంది, నీకు లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ మీరు వెళితే పాతాళానికి వెళ్ళిపోతారు. అందుకే పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. మీరు నరకానికి పోకూడదనే నాకు ముందున్న భక్తులు, నాకు ముందున్న సహదాసులు, దైవజనులు, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అందరూ కూడా మీ మారు మనసు నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. తాటాకు సప్పులకి కుందేలు భయపడవు. అలాగనే మీలాంటి మతోన్మాదులు, మూర్ఖత్తులు మాట్లాడుతున్న మాటలకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకంటే ఎక్కువ మూర్ఖుని నేను. మీకంటే ఇంకా ఆ యొక్క కామెంట్లు నేను మాట్లాడటం మొదలు పెడితే చెవుల్లో నుంచి బ్లడ్ గారిద్ది. కనుక మీరు సరిచేయబడాలి.
సాలువాకన చక్రవర్తి రాజుగారు యేసు ప్రభు వారి గురించే మాట్లాడాడని నేను ఎవరిస్తూ సహా చూపించాను. త్రిత్రియ కాండము బహుశా మహాపురాణము 22వ అధ్యాయము 23వ వచనములో సాలువాకన చక్రవర్తి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఓల్డ్ ఫిట్ అండి ఇది. మన వాళ్ళు మోసం చేసి కొత్త ఫింట్లు వేసుకున్నారు. నా దగ్గర ఉంది ఓల్డ్ ఫింట్. మరి ఇంకనైనా మారండి, మార్పు చెందండి. మీ అందరికీ ప్రభు వారే మీ కనులు వెలిగించునుగాక.